ఉందండి. ఇది కరీంనగరే కదా. జోషేది మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. సో ఇది సెకండ్ టైం నేను రావడం. సారు నేను ఇద్దరు కలిసి ఫస్ట్ టైం అనమాట. ఫ్రెండ్స్, నా పేరు పూర్ణిమ దాస్. అంటే కొత్త వాళ్ళకి నేను పరిచయం చేసుకుంటున్నా. 5 years నుండి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి లేడీస్ అంటే భయం ఉంటుంది లేదా? అంటే ఎందుకు భయం? చేయలేము అంతేనా? సో మాకు కూడా మా లైఫ్లో కూడా ఏదో ఒక అద్భుతం జరగపోదా చూడపోదామా అని చెప్పేసి 2018 సరికి మా లైఫ్ అనేది చాలా ఏదంటే ఒక ఫోన్ వాటర్ కూడా ఈఎంఐలో కట్టుకుని వాడేవాళ్ళం. కానీ ఇప్పుడు నా ఫోనే 2 లక్షలు ఉంటుంది ఆఫ్టర్ 5 years తర్వాత. సో ఇదంతా ఏంటి అంటే ఒక రోజుతో సక్సెస్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 7, 8, 9 మహా కుంభమేళ జరుగుతుంది, అవునా కదా? సో ఆ కుంభమేళలో ఇప్పుడు జరుగుతుంది కదా, పుణ్యస్నానం చేశారు. ఎంతమంది చేశారు? చాలా మంది చేశారు. సూపర్. అయితే సో మనందరం ఏంటంటే 7, 8, 9 తేదీన అక్కడ కుంభమేళ జరుగుతుంది. అక్కడికి రండి, ఖచ్చితంగా అందరు సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఎఫ్ఆర్ఐ మేము అటెండ్ అయినప్పుడు 1 lakh ఇన్కమ్ రాకపోతే అటెండ్ అయ్యాము, 20,000 వచ్చినప్పుడు. సో మా అప్లయన్స్ ఫోన్ చేసి ఇలా ఎఫ్ఆర్ఐ ఉంది అని అంటే ఏదో సిటీలోనో లేకపోతే ఏదో చుట్టుపక్కలలోనో కొత్తపేటలోనో అనుకున్నాను. కానీ ఢిల్లీ అన్నారు. ఢిల్లీ అంటే నాకు పని సందర్భించింది, ఎందుకంటే ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడొచ్చాను. కానీ దాస్ సార్ ఏమన్నారంటే ఢిల్లీ వెళ్ళాలంటే 10-20,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఇంకేముంది ఖర్చు అంటే వెనకేస్తాం లేదా లేడీస్ సార్ అని ఇంకా సప్లై చేయలేదు. మళ్ళీ మరుసటి రోజు మన అప్లయన్స్ అందరూ చెప్తే వైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రమ్మని చెప్తే సార్ అని ఇద్దరు రెడీ అయ్యాము. కానీ మాకు అప్పుడు 20,000 లీడర్స్. 20,000 వచ్చినప్పుడు మా అప్లయన్స్ ఏమన్నా ఎఫ్ఆర్ఐకి అటెండ్ అయితే ఫ్యామిలీ రీయూనియన్ అక్కడ అటెండ్ అయితే ₹1,00,000 తీసుకోవచ్చు అని చెప్పారు. నిజంగా అండి అలాగే అటెండ్ అయ్యాము. సో రెండో ఎఫ్ఆర్కి ₹1,00,000 తీసుకున్నాము. థ్యాంక్ యూ లీడర్స్. అయితే ఇంకా సరిపోద్దాం మనకి చాలా అనుకుంటారా? మళ్ళీ ఎఫ్ఆర్ ఎప్పుడా అని ఎదురు చూసా. మళ్ళీ వెళ్ళాము, కూర్చున్నాము. సో 3 రోజులు సెషన్ తీసుకున్నాము. మా రెండో ఎఫ్ఆర్ఐ వచ్చేసరికి మాకు 3వ ఎఫ్ఆర్ఐకి వచ్చేసరికి మా ఇన్కమ్ వచ్చేసాము 5 లక్షలు పెరిగింది. ఇంకా సరిపోద్ది అనుకున్నారా? వల్ల అనుకోలేదు. మళ్ళీ మేము 4th ఎఫ్ఆర్ఐకి వచ్చేసరికి మా ఇన్కమ్ వచ్చేమో 10 lakhs ఇన్కమ్ వచ్చేసి మళ్ళీ సరిపోద్దా? ఇప్పుడు 5వ ఎఫ్ఆర్ఐ అటెండ్ అవుతున్నాము. సో ఇప్పుడు లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 19,12,000. ఇదంతా ఏంటి అని అంటే ఎఫ్ఆర్ఐ మహిమ ఫ్రెండ్స్. మనం అనుకుంటాం ఒక 4,500 అంటే కష్టం అనేది. కానీ ఒకప్పుడు ఢిల్లీ, పూణే వెళ్ళేవాళ్ళం అండి, అందరం వెళ్ళేవాళ్ళం. కానీ ఇక్కడ సిటీలోనే మన దగ్గర హైదరాబాద్లోనే జరుగుతుంది కదా. సో జరిగేటప్పుడు మనమే అంటే మన దగ్గరికి ఎఫ్ఆర్ఐ వచ్చింది కదా, మరి మనం ఎంత బాధ్యతకి వెళ్ళాలి, అవునా లేదా? సో ప్రతి ఒక్కరికి ఉన్న ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకోండి. సో టికెట్స్ అయితే అయిపోతున్నాయి ఈ రోజుతో. సో గ్రాప్ చేసుకుని లీడర్స్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులు చేతులు లేపండి. బ్యాంకులో ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటువంటి చేతులు లేపండి. లేదా కొన్ని వాళ్ళ BMW, బెంజ్, ఆడి, జాగ్వార్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినా సరే అనేటువంటి ఎవరు ఉంటే చేతులు లేపండి. లేరా ఒక 10 కేజీలు బంగారం ఉండేటోళ్ళు ఎవరైనా చేతులు లేపండి. లేరా? ఇవన్నీ లేవనుకునంటే నా మాట ప్రతి ఒక్కరు విని ఆచరించాల్సింది అన్నట్లు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. 10 కేజీలు లేదు, 20 కేజీలు బంగారం ఉంది. ఎందుకంటే కొనాలి. ఎందుకంటే నేను ఎక్కువ నాకు అగ్రికల్చర్ ల్యాండ్ అంటే చాలా ఇష్టం, అందుకని కొనిపడేస్తాను నేను. అర్థమైందా? సో సేల్స్ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ చేసేస్తాను కాబట్టి గోల్డ్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. అందుకే గోల్డ్ ఎక్కువ ఏం వేసుకోను నేను. కనీసం రింగ్ కూడా వేసుకోను. చూడండి కావాలంటే చేతులు ఖాళీగా ఉన్నాయి చూడండి, ఏం వేసుకోను. ఎందుకు అనుకోనంటే నాకు ఇష్టం లేదు గోల్డ్ అంటే. ఎందుకంటే గోల్డెన్ లాంటి నా వైఫే ఉంది, నాకు గోల్డ్ ఎందుకు ఒకసారి ఎందుకు అనుకోనంటే
సో నా పేరు పురుషోత్తమ దాసు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు చేశాను. సో 14 సంవత్సరాలు చేసినాను. నాకు అర్థమైంది జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం అయితే రాదు అనే విషయం నాకు అర్థం కావడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాలు నాకు ఏం అర్థమైంది అనుకుంటే, ఒరే జాబ్ వచ్చినాక మంచి పెళ్ళం వస్తుంది అన్నాడు, వచ్చింది. మంచి జీవితం వస్తుంది అన్నాడు, జీవితం అయితే రాలే. ఎందుకంటే 5వ తారీఖున జీతం అంతా ఖాళీ అయిపోతుంది. మిగతా 25 రోజులు భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి, ఇదే కథ నడుస్తుంది. ఎన్ని రోజులు? 2 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది కథ. నాకు అర్థమైంది జాబ్ వచ్చినాక నాకు గల్లా పెట్టి నిండిపోద్ది. జాబ్ వచ్చినాక నేను ఊరిలో ఏదేదో కొనేద్దాం అనుకున్నా, అవన్నీ రకరకాల చిన్నప్పటి నుంచి ఎవరికో డబ్బులు లేని వాళ్ళకి చదివిద్దాం, ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి హాస్పిటల్లో ఏమైనా అత్యవసర ఖర్చులు ఉంటే మనం ఖర్చు పెడదాం, దాన ధర్మాలు చేసేద్దాం, గుడులు కట్టించేద్దాం, లేదని కూడా అమ్మ నాన్నలకి పెద్ద పెద్ద కార్లు తిప్పించేద్దాం, ఒక సిటీకి ఒక ఇల్లు కట్టించేద్దాం అని చెప్పి ఇవన్నీ ఆలోచనలు ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి. కానీ నాకు విషయం ఏంటంటే 5వ తారీఖు తర్వాత నా సిచ్యువేషన్ ఎట్లుండేది అనుకోనంటే, 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు శరం ఉండేది. తర్వాత 10 నుంచి 20 తారీఖు ఆ శరం కాస్త నరం అవుతుండేది. తర్వాత 20 నుంచి 30 వరకు హారం అవుతుండేది. అది కొద్దిగా వృద్ధి పదాలు, అవి మీకు అర్థం కాదేమో. ఎంత కష్టంగా ఉండేది అనుకుంటే, ఒక్క 10 రూపాయలు కావాలనుకుంటే ఆ 10 రూపాయలు కూడా నేను బయటికి తీయాలనుకుంటే చాలా కష్టంగా నేను ఖర్చు పెట్టేటోడిని. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఎట్లాంటి సిచ్యువేషన్ అనుకుంటే, ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటే చాలు, నా జీవితమే బాగుపడిపోద్ది కదా, 5,000 10,000 ఉంటే చాలు.